హర్పనాయకనహళ్లి బీసేగౌని కోట. ఈ గ్రామం ముళబాగిలి నుండి రామసముద్రం రోడ్డులో 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం ఒక పాళ్యముగా కొనసాగినట్లు అక్కడున్న కోటను బట్టి తెలుస్తోంది. ఈ కోట 120 అడుగుల పొడవు, అంతే వెడల్పు, నలుమూలల బురుజులతో 18 అడుగుల ఎత్తులో ఉంది. పూర్వం దక్షిణ సింహద్వారంగా ఉండగా ఎదురుగా రాతిమెట్ల కోనేరు ఉండేది. తరువాత కాలంలో తూర్పు మహద్వారంగా మార్చబడినది. ఈ ప్రధాన కోటకు రక్షణగా 320 అడుగుల పొడవు వెడల్పులతో మరొక కోట, దానికి ఉత్తర మహద్వారం ఉండేది. ఈ కోటకు బిసేగౌడు పాలెగాడు. బిసేగౌని పూర్వీకులు మండికల్ పాళ్యం అమరనాయకులుగా మండికల్ కోట కట్టుకొని చాలా గ్రామాలను పాలించేవారు. మండికల్ కోట ద్వారం పైనున్న ఒక శాసనంలో శాలివాకన శకం 1232 అనే అంకెలను బట్టి క్రీస్తు 1310 సంవత్సరం నుండి హోయసల రాజ్యంలో నాయంకాచార్యులుగా కొనసాగినట్లు తెలుస్తోంది. ఇంకా కోటలోని పటేలు ఇంటిలో ఉన్న 6.5 అడుగుల పొడవు, 4.75 అడుగుల వెడల్పు ఉన్న ఒక బండకు వేసిన MB 177 క్రీస్తు 1620 సంవత్సరం నాటి ఒక శాసనం ప్రకారం విజయనగర రాజు వీరప్రతాపదేవరాయల పాలనలో సుగుటూరి గౌళ్ళు ఒక యుద్ధంలో సహాయంగా వచ్చి మరణించిన అమృత గౌనికి పుణ్యం కోరి వారి వారసులైన రంగప్పన్న, దేవేగౌడు, హంపన్నలకు అదనముగా కురబరహల్లి, హరపనహల్లితో పాటు 4 గ్రామాలను, దుగ్గసంద్రం వగైరా కొన్ని గ్రామాలను మండిగల్ పాళ్యంలో కలుపుకోమని ఆదేశించారు. సుగుటూరు పాలెగాళ్లకు వ్యతిరేకంగా అప్పటికే ఒక ఏకిల దొర హర్పనాయకుడు పాళ్యంగా కొన్ని గ్రామాలను పాలిస్తుండేవాడు. ఆ పాళ్యంను స్వాధీనం చేసుకుని బిసేగౌని పూర్వీకులు పాలన చేస్తుండేవారు. అనంతర కాలంలో రాజ్యం మైసూరు మహారాజుల చేతికి వచ్చినది. మైసూరు సైన్యంలో బిసేగౌని అన్నగారులు దండు హీరేగౌడు, దళవాయి సోమేగౌడు పనిచేసేవారు. తర్వాత రాజ్యం హైదరాలీ చేతికి వచ్చినది. అనంతర కాలంలో తూర్పు ప్రాంతాల నుండి ముప్పు ఉన్నదని గుర్తించిన హైదరాలీ ఇక్కడ బిసేగౌని నాయకత్వంలో 2000 మంది సైనికులతో క్యాంపు ఏర్పాటు చేశారు. బిసేగౌనికి అంగరక్షకులుగా నలువైపులా చినకెంపేగౌడు, పాపేగౌడు, మునేగౌడు, వడ్డి సుబ్బిగాడు గుర్రాలపై నడిచేవారు. ఒకసారి చంద్రగిరిని ఆర్కట్ నవాబులు ఆక్రమించుకుని కప్పం కట్టనందుకు హైదరాలీ తన పాళ్యగాళ్లందరి సైన్యాలను కలుపుకొని చంద్రగిరి కోటపై దాడి చేశాడు. చాలా రోజులు యుద్ధం చేసిన కోట తలుపులు తెరవలేక వచ్చిన సైన్యాలు వెళ్ళిపోసాగాయి. అయితే బిసేగౌడు తను చనిపోయినట్టుగా పాడె కట్టించి సైనికులకు చీరలు కట్టించి కోట వాకిలి ముందు బిగ్గరగా ఏడోమనగా ఈ ఏడుపులు విన్న కోటలోని వారు చివరగా వచ్చిన వాడెవడో చచ్చాడు చూద్దామని కోట తలుపులు తీసుకొని రాగా వెంటనే బిసేగౌడు లేచి ఎగిరి గుర్రంపై కూర్చుని కత్తి చేతబట్టి శత్రు సైన్యాలను చంపి కోటపై తన జెండా ఎగరవేశాడని జనకథనం. గూగుంటలోని గారడీ వాళ్ళ పాటల్లో బిసేగౌని శౌర్య పరాక్రమాలు వినవచ్చు. తర్వాత హైదరాలీ చనిపోగా ఆయన కుమారుడు టిప్పు సుల్తానై బ్రిటిష్ వారితో యుద్ధంలో 1799 సంలో చంపబడినాడు. తరువాత రాజ్యం బ్రిటిష్ వారి పరమై మైసూరు మహారాజుల చేతికి వచ్చినది. బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ కుటుంబాన్ని, ప్రముఖ అధికారులను సుమారు 187 మందిని తీసుకుని పోయి వేలూరు కోటలో గృహ నిర్బంధంలో ఉంచినది. ఈ మధ్యలో బిసేగౌడు వారితో సంబంధాలు కలిగి ఉన్నాడని వార్త బ్రిటిష్ వారికి చేరవేశారు శత్రువులు. కారణంగా ఈ ప్రాంతం వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయినా రాజద్రోహం నేరం మోపి ఆయనను పట్టుకుని చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టగా వార్నింగ్ ఇచ్చి వదిలివేశారు. ఈ దశలో చౌడమ్మను వివాహం చేసుకున్నాడు. బ్రిటిష్ వారు మహారాజుల చేత మీ సేవలు మాకు అవసరమని, తప్పులు క్షమిస్తామని, అందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తాం రమ్మని బిసేగౌనికి అంగరక్షకులు తోడుగా రమ్మని పిలిపించుకొని మొదటి రోజు విందులో విషం కలిపి చంపివేశారని జనకథనం. ఎంతకీ రాని భర్త కోసం చౌడమ్మ తండ్రి సహాయంతో మైసూరు వెళ్ళి వాకబు చేయగా జరిగినది చెప్పి అధికారులు మైసూరు కలెక్టర్ ఆర్థర్ వెలస్లీ దగ్గరికి తీసుకువెళ్లారు. తనకు 3 నెలల ఆడబిడ్డ ఉందని దిక్కెవరని విలపించగా కొండేపల్లి వద్ద రక్తమాన్యంగా 1801 సంవత్సరములో 400 ఎకరాల భూమిని పట్టా ఇచ్చారు. ఆమె ఆనాటి ధర్మం ప్రకారం బిడ్డ పాలు మరిచేదాకా ఆగి బిసేగౌని బంకమట్టి బొమ్మను చేసి సౌడేశ్వరమ్మ గుడి వద్ద అగ్నిగుండము పేర్చుకుని సహగమనమైనారు. చంద్రగిరిని జయించి వచ్చినప్పుడు దారి పొడవునా ఊరూరా ఆయనను
ప్రతి ఊరి వారు ఊరేగించారని కథనం. ఆనాడు బీసేగౌని పేరుతో చాలా దేవాలయాలలో తొలి పూజలు జరిగేవి. పండుగలలో బీసేగౌని పళ్ళెము ప్రత్యేకంగా వేసేవారు. పెండ్లిళ్ళలో బీసేగౌని వక్కాకు పేర అగ్రతాంబూలం ఉండేది. కొందరు పెండ్లిళ్ళలో కత్తికి బాసింగం కట్టి కత్తిని పూజించి బీసేగౌని కత్తి అనేవారు. గ్రామాలలో బీసేగౌని మాన్యం అని భూములు కేటాయించబడి ఉండేవి. వీటిలోని ధాన్యంతో ఆయన ధర్మకర్తగా ఉన్న ఆలయాలలో అన్నదాన సమారాధనలు జరిగేవి. బీసేగౌని అన్నదానం దిక్కులకు పేరుగా ఉండేది. ఆయన వీరగాథలు ఏడాది పొడవునా ఊరూరా పాడుతూ గారడీ వాళ్ళు 2 గ్రామాలలో ఉంటూ జీవనోపాధి పొందేవారు. ఆయన వీరగాథల్ని పాడమని గ్రామ పెద్దలు కూడా గారడీ వాళ్ళను ఆహ్వానించి సన్మానించేవారు. బట్టలు, ధాన్యము, డబ్బులు ఇచ్చేవారు. ఆ రోజులలో ఇంతటి జనాదరణ పొందిన పాట మరొకటి లేదని జనకథనం. నేటికీ ఆయన పాటలను చాలా గ్రామాల్లో అరాకొరా పాడుకుంటూనే ఉంటారు.